సినీ ఆర్టిస్టుల కోసము కేసీఆర్ గారితో కలవబోతున్నారు, జగన్ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు, అక్కడే కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, ఏదో సాధించాలి అంటున్నారు కదా. అలాంటప్పుడు మా అసోసియేషన్ కోసం కావచ్చు, సినీ ఆర్టిస్టుల కోసం కావచ్చు, చిరంజీవి గారు అంతగా చేస్తున్నారు. మరి చిరంజీవి గారు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఈరోజు ప్రకాష్ రాజుకు మద్దతు పలుకుతుంది. ఇప్పుడు అందరూ కూడా ప్రకాష్ రాజు చెప్పారా మీకు మద్దతు పలుకుతున్నానని? అందరూ చెప్తున్నారు. నాగబాబు అటబోగొట్టాలి 100 చెప్తారు సార్. సార్ అటబోగొట్టా మీరు అట కన్ఫర్మేషన్ ఉందా మీకు? నాగబాబు గారు వాళ్ళంతా చెప్తున్నారు కదా. నాగబాబు గారు చిరంజీవి గారు అన్నదమ్ములే కావచ్చు. మరి నాగబాబు గారు రాజకీయాలలో ఎప్పుడు రాణించారు, చిరంజీవి గారికి వచ్చి రాణించారు. మరి సేమ్ అవ్వదు కదా. ఒక్కటి చెప్తా క్లియర్గా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు బ్రదర్సే కావచ్చు, తేడా ఉంది కదా. తర్వాత బయటకు వస్తే ఇక్కడ వర్కే, పనే, పోటీయే, ఇంట్లో కూడా విభేదాలు వస్తాయి. ఇది ఎలక్షన్స్ టైంలో. కాబట్టి నాగబాబు గారు ఉండి సపోర్ట్ చేస్తే చిరంజీవి గారు సపోర్ట్ చేశారని జనాలు అనుకుంటారు. నాకు అర్థం కాని విషయం ఒకటి చెప్తారు మీరు. కానీ మేబీ తిరుపతి ఎన్నికల తర్వాత, ఉప ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్లో బాగా చేశారు, కామెంట్ చేస్తే బీజేపీ గురించి ఆయన మాట్లాడితే బీజేపీ గురించి ఏదన్నట్టుగా అదేదో మాట్లాడారు. ఆ తర్వాత నాగబాబు గారు స్పందించి వార్నింగ్లు ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు మా ఎన్నికలు వచ్చేసరికి ప్రకాష్ రాజు మెగా ఫ్యామిలీ అంటే మీరు చిరంజీవి గారు సపోర్ట్ చేయడం లేదు మీకు చెప్పారని అడుగుతున్నారు. ఓకే, అది వదిలేస్తే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజుకి మద్దతు ఇస్తున్నారు, అది అందరికి తెలిసినదే. పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ కూడా ఇస్తున్నారు కదా. అంటే ఎక్కడైనా ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది కదా, చూడండి మీరు కూడా సోషల్ మీడియాలో అంతా చూడండి. ఓపెన్ అయింది చెప్తున్నారు. ఇప్పుడు నాగబాబు గారు ఉంటే చిరంజీవి గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటారని ఆబ్వియస్లీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒకటే అని మాట్లాడతారు. కాబట్టి ఒకవేళ నాగబాబు గారు ఎక్కడ వీళ్ళకి మళ్ళీ చెల్లిమి కుదిరింది, అప్పుడు తిట్టుకున్నారు కదా, మా ఇళ్ళకి వచ్చేళ్ళకే ఎక్కడ చెల్లిమి కుదిరింది, మళ్ళీ ఎందుకు ప్రకాష్ రాజుకి సపోర్ట్ చేస్తారు? అసలు ప్రకాష్ రాజు గారిని ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు తెర మీదకి. ఆయన నడిగారి సంఘము ఆ సంఘాలు అన్నిట్లో కూడా ఉన్నారు. కర్ణాటకలో అక్కడెక్కడ ఏమేమి అయ్యాయో అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మా అసోసియేషన్ చక్కగా ఉంది. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయితే మాకు స్పందించే ప్రెసిడెంట్ కావాలండి. ఫోన్ చేసేటప్పుడు నేను ఢిల్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి నేను కూర్చొని ధర్నాలో ఉన్నానంటే ఇక్కడ సంతకం ఎవరు పెడతారు సార్? మాకు కావాల్సింది అది ఆన్సర్. నేను అడిగే ఆన్సర్ అదే. నాకు ప్రకాష్ రాజ్ గారు అంటే ఆర్టిస్ట్గా నేను చాలా ఇష్టపడతాను. ఆయన గ్రేట్ ఆర్టిస్ట్గా నేను చాలా ఆయనకి ఫ్యాన్ కూడా. ఆయన యాక్టింగ్ అద్భుతం, ఆయన మంచి అద్భుతమైన ఆర్టిస్ట్. బట్ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో అక్కడ కూర్చుంటే వెళ్ళి ఆయన పెట్టుకొని వాళ్ళతో నేను ఢిల్లీలో ధర్నాలో ఉన్నాను. సాయంత్రం ఫ్లైట్కి వస్తే సంతకం పెట్టాలి, ఇక్కడ అర్జెంట్ పని ఉంది, ఒక ఆర్టిస్ట్కి మెడిక్లెయిమ్ ఇప్పించాలి, ఇక్కడ ఏదో అర్జెంట్ ఒక 20 లక్షలు తెప్పించాలి, మనం ఒక సంతకం పెట్టాలండి అన్నారు అనుకోండి. ఏదో మనకు అర్జెంట్ వర్క్ వచ్చింది. ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పెడతారు? నెక్స్ట్ పర్సన్ చేసుకోండి అంటే ఆ నెక్స్ట్ పర్సన్ని పెట్టుకోండి మీరు సంతకం అన్నప్పుడు మీరెందుకు ఆ నెక్స్ట్ పర్సన్ని మేము చేస్తాం ప్రెసిడెంట్? నా ఉద్దేశం అది. ప్రకాష్ రాజ్ గారు వ్యక్తిగతంగా మేము ఎవరిని దూషించాం, వ్యక్తిగతంగా ఆయన ఏమనం. బట్ మాకు ఇక్కడ మాతో మింగిలే ప్రెసిడెంట్ కావాలి. మా ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ వెళ్ళినా కూడా మాకు రెస్పెక్ట్ ఇచ్చే ప్రెసిడెంట్ కావాలి. వాళ్ళ తాలూకు వర్గం వాళ్ళకి హలో అని హగ్గులు ఇచ్చి సరేమ్మా బాయ్ అనే మనుషులు మాకొద్దు. నువ్వు కడుపు నిండిందా, తిన్నావా, ఏం కావాలి అని అడిగే ప్రెసిడెంట్ కావాలి. అలాంటి ప్రెసిడెంట్లో మీకు ఇండస్ట్రీ మొత్తం వెతికితే దొరకలేదా? ఏం బాలయ్య బాబు దొరకలేదా? లేకపోతే ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఇంకొకరు దొరకలేదా? ఈవెన్ రామ్ చరణ్ గారిని తీసుకొచ్చి పెట్టండి, ఏకగ్రీవం చేస్తాం మేమందరం. లేకపోతే ఇంకొకరిని పెట్టండి, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు అనేది మీరు ఇప్పుడు వచ్చారు తెర మీద కన్నా పక్కన పెడదాం. వారు ఏం చేస్తారో చేయలేదని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. మోహన్ బాబు గారు వారి అబ్బాయిని దించారండి. ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు. ఆయనకు అనుభవం ఉంది ఆల్రెడీ అసోసియేషన్లో. అప్పుడు కన్నా ఇప్పుడు ఆయనకి ఇంకా పెరిగింది. ఆయన యువకుడు, యంగ్ బ్లడ్ కావాలన్నారుగా, పెట్టండి, చేయనివ్వండి, తప్పేంది. ప్రకాష్ రాజ్ గారు కూడా పోటీ జరిగితే ఏమో మేబీ ఆయన లక్ బాగుంటే ఆయన గెలవచ్చు, ఈయన లక్ బాగుంటే ఈయన గెలవచ్చు. లేకపోతే ముందు వరకు నేను చెప్పాను ఫస్టే, బయట ఒకటి మాట్లాడి మీకే ఓటు అని ప్రతి ఒక్కరు చెప్పి తర్వాత ఓట్లు పక్క వాళ్ళకి వేసిన వాళ్ళు కూడా ఉంటారు. మేము దాన్ని మేమేమను, ఎందుకంటే లోపల మాట్లాడి అసలు బయట మనం వేరే చేస్తాం. అలా చేసే వాళ్ళు ఎవరు వెన్నుపోటు ఎవరికి పొడుస్తారో కూడా చెప్పలేం. కాబట్టి మనం ఏం మాట్లాడలేం. కానీ మాకు ప్రెసిడెంట్గా మాత్రం ఒక మంచి డైనమిక్ లీడర్ అంటే మేము ఎంచుకున్నది విష్ణుబాబు అనుకోండి, ఎంచుకుందాం అందరం అనుకుంటున్నారు. నేను ఇంకా ఈసీ మెంబర్గా ఇది కాలం అయిపోయింది, మాకు ఎలక్షన్ ఓపెన్ అయినాక నేను ఎవరిని ఎంచుకుంటానని చెప్తాను. బట్ నేనైతే మాత్రం మోహన్ బాబు గారిని కలిసారంట కదా, 2 సార్లు కలిసారు. మోహన్ బాబు గారిని ఇప్పుడు ఏంటంటే మేము ఎప్పుడు కలుస్తాం, ఆయన సినిమాలు చాలా ఎన్నికల సందర్భం కాదండి. మంచు విష్ణుకి వాళ్ళ ప్యానెల్లో మీరు ఉండబోతున్నారంటున్నారు. ఉంటే మంచిదే కదా. నేను తప్పకుండా ఒకవేళ ఉండాల్సి వచ్చింది నన్ను అడిగారు అనుకోండి వాళ్ళు, నాకు నచ్చితే ఉంటానండి. నా ప్యానెల్ నన్ను ఇంతకుముందు నరేష్ గారు అడిగారు, అంతకుముందు శివాజీరాజు గారు నన్ను అడగలేదు.
నన్ను నరేష్ గారు అడిగారు, నరేష్ గారి పక్కన నిలబడ్డాను నేను. ఇప్పటికే ఆయన చేస్తున్న పని చూస్తున్నాం. ఆయన కరోనా టైంలో 15 లక్షలు అందరికి పంచాడు, మా కళ్ళ ముందు 10,000 ఆయన సొంత అమౌంట్. ఏ ప్రెసిడెంట్ ఇవ్వలేదు ఇంతకుముందు. కరోనా టైంలో అన్నం పెట్టారు. అవన్నీ చూసాం మేము. ఈ బయట చెప్పే బోర్డు చెప్తారు సార్, అవన్నీ కాదు, మేము చూస్తేనే మాట్లాడతాను, చూడకుండా ఏది మాట్లాడు. ప్రకాష్ రాజ్ గారు నచ్చారు, ఆయన ప్యానల్ నచ్చింది, అటువైపు వెళ్తానేమో, అటు వెళ్తానని ఇప్పుడైతే నేను చెప్పను. నాకు ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు కాకుండా వేరే ఎవరైతే బాగుంటుందో నేనే ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎవరి గురించి మాట్లాడు. అలా ఎవరు నన్ను అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు మోహన్ బాబు గారిని కలవాలంటే జనరల్గా కలుస్తాం, పెద్ద ఆయన సార్ నమస్తే అండి బాగున్నారా, ఎందుకంటే నేను ఆదిబట్ల కళాపీఠం తరపున నేను షాల్వా కప్పడానికి వెళ్ళాను, ఎందుకంటే నా కళాపీఠం ఉంది, నేను రేపు 31న హరికథ ఉత్సవాలు చేస్తాను, దానికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు, నేను చాలా పనులు ఉన్నాయి నాకు, నేను ఏదైనా మాట్లాడి సార్ నమస్తే సార్ మీరు ఇలాంటి పెద్దవాళ్ళు రావాలని అడుగుతాం. నేను ఎలక్షన్ పరంగా వెళ్ళినా వెళ్తాం, ఎలక్షన్ పరంగా చిరంజీవి గారు బోల్డ్ మంది కలుస్తున్నారు, అలాంటి అలవదుగా మేము ఇండస్ట్రీలో అందరం కలుస్తాం. మేము ఇప్పుడు ఎక్కడ ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయి, మొన్న ఈసీ మీటింగ్లో కలిసాం, జనరల్ బాడీ మీటింగ్లో కలుస్తాం, అది కామన్. ఆయన డిసిప్లినరీ కమిటీలో ఉన్నారు, కలవడంలో తప్పులేదు. నా వ్యక్తిగతంగా నేను వెళ్ళి కలిసానని దాన్ని ఎవరు ఆపలేరు, అదంతా కాదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏకగ్రీవం చేసి విష్ణుబాబుకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు పెద్దవాళ్ళు పోటీ అంటారా, పోటీ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, మేము ఏదో ఒక ప్యానల్ అయితే ఖచ్చితంగా ఉంటాం, ఆ ప్యానల్లో మేము ప్రయత్నం చేస్తాం, మా వైపు మేము ప్రయత్నం చేస్తాం. ఇంతకు మించి జరిగేది ఇదే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ ఉండి ఖచ్చితంగా ఫుల్ టైం ఇస్తారని అనుకోవట్లేదండి, ఫుల్ టైం ఆయన ఇస్తారని మేము అనుకోవట్లేదు, కాబట్టి నేనైతే ఒప్పుకోను. ప్లస్ ఆయన కొన్నిసార్లు నేను చెప్పాలి అంటే ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అయ్యడం నేను చూడలేదు చాలా విషయాలు. ఇంతవరకు ఆయన వచ్చి ఓట్లు వేయలేదు. ప్రకాష్ గారు కన్నడలో అంతా కూడా ఉంటారు కదా, చాలా బయట. కానీ ఒక తెలుగు ఆర్టిస్టు కన్నడలో పోయి అక్కడ కన్నడ సీనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఈసీ మెంబర్ అన్నా కాగలరా? కాలేరు, మిమ్మల్ని రానివారు కూడా, అడుగు పెట్టేవారు, ఎందుకంటే వాళ్ళకి యూనిటీ ఉంది. మన వాళ్ళ దగ్గర యూనిటీ లేదా? లేదు కదా, మీరు చెప్తున్నారు కదా, మీరు కొట్టుకుంటారంటే ఎస్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఇలా హగ్గు మనం చేసుకొని ఏ ఆర్టిస్ట్ వచ్చినా మా తెలుగు వాళ్ళు రండి, మనకు బాగా విశాల హృదయం, మన తెలుగు వాళ్ళకి తీసుకొచ్చి రండి, మేము ఇస్తాం పదవి, మీరు రండి కూర్చోండి, మీకు ఇక్కడ వేషాలు ఇస్తాం, ఎవరెవరినో తీసుకొచ్చి ఇక్కడ వేషాలు ఇస్తాం. ఇక్కడ అద్భుతమైన నటులు ఉన్నారు, ఆ నటులను మనం ఎంకరేజ్ చేయం. బయట వాళ్ళందరికీ మనం ఎక్కువ డబ్బులు ఇస్తాం, వాళ్ళు 1,00,000 అడిగితే మనం 1,00,000 ఇస్తాం, అవసరమైతే వాళ్ళని తీసుకొస్తాం, కానీ మన వాళ్ళకి మనం వేషాలు ఇవ్వం. ఇప్పుడు మా ఎజెండా అదేనండి, తెలుగు వాళ్ళకి మేము ఎవరైనా సరే ఏది మాట్లాడినా మా ప్రెసిడెంట్ ఎవరవుతారో వాళ్ళ మేము అడగబోయే క్వశ్చన్స్, మేము ప్రెసిడెంట్ ఎవరైతే ప్రెసిడెంట్ పదవికి ఎవరు పోటీ చేస్తారో విష్ణు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, నేను ఏ ప్యానల్లో ఉన్నా మేమందరం కూడా అడగబోయేది ఒకటే, మా వాళ్ళందరూ పని లేక కూర్చుని వాళ్ళందరికీ పని ఇవ్వండి ఫస్ట్. మా భవనం కడతామని ఆల్రెడీ విష్ణు గారు నేను బండ్ల గణేష్ గారు అంటున్నారు కదా, ఆయనండి ఆయన కడుపు నిండి ఉన్నాడు, ఆయనకి ఎందుకండి భవనం, ఆయన బాగా సంపాదించుకున్నారు, ఆయన కొంతమందికి భక్తుడుగా ఉంటారు, ఎప్పుడు ఆయన మంచిగా సంపాదించుకున్నారు కాబట్టి ఆయనకి అవసరం. కడుపు నిండి వాళ్ళకి ఏం తెలుస్తుందండి బాధ, కాలిన వాడి సంగతి కాలిన వాళ్ళకి తెలుస్తుంది. భవనం వద్దు, ఎక్కడెక్కడో మనం వెళ్ళి 100 గజాల ప్లేస్లోనే కూర్చుందాం, మనం 100 గజాల ప్లేస్లోనే ఎవరైనా వస్తే చైర్లు కూడా లేక నిలబడదాం. ఆయన మంచి నిర్ణయం చెప్పాడు కదా, భవనం వద్దు, పేద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టిస్తాం, 100 మంది పేద ఆర్టిస్టులకు డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టిస్తే ఇంకా మేలు కదా అంటున్నాడు కదా ఆయన. ఏమండి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మనం ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది, కుంగిపోయినవి చూసాం మనం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు అంటే వీళ్ళందరూ సంతకం పెడతారు కదా అని ఎలక్షన్ హామీలు చూసారా మీరు? ఇప్పుడు ఏమన్నారు, బయట జనరల్ ఎలక్షన్ కన్నా బాగా తలదనే విధంగా ఉన్నాయని ఇప్పుడు మీకు అర్థమైందా? శృతి మించింది అని మీకు అర్థమైందా? 900 మంది చిన్న వింగ్ అన్నారు చూసారు, ఇప్పుడు ఏం మీ నోటితో మీరే చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మంచిదేనండి, మా భవనం వద్దు. మా భవనం ఎక్కడ పెట్టుకుంటారు? మా అసోసియేషన్ అంటే కేర్ ఆఫ్ ఎక్కడ పెడతారు మీరు? భవనం కావాలి, భవనంలో మనం వెళ్ళాం కూర్చోం, సంవత్సరం 4 సార్లు 3 సార్లు కలుస్తాం, కానీ ఈ భవనం అనేది ఒక ప్రతీక. 900 మందికి ఇంతమంది హీరోలకి ఒక ప్రెస్టీజియస్ ప్లేస్ అది, దాన్ని మీకు వద్దని ఎలా చెప్తారు? ఒక్కరిది కాదు కదా ఇది, అందరి సమిష్టి కృషి ఇది. ఇంతమంది నిలబడ్డప్పుడు వాళ్ళందరి కోసం ఉండాల్సిన ప్లేస్ అది. అలాంటి ప్లేస్లో నువ్వు వచ్చి నా కష్టం ఇదమ్మా అని చెప్పుకోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ నీకు వద్దా? నువ్వు వచ్చి అడగొద్దా? ఒక ప్లేస్లో నాకు కష్టం ఉంది సార్ అంటే ఎక్కడికి వెళ్ళి అడ్రస్ చేస్తారు మీరు? భవనే వద్దంటే ఎలా చేస్తారు? బండ్ల గణేష్ గారి దగ్గరికి వెళ్ళాలా? బండ్ల గణేష్ గారు మాకు ఇవ్వండి అవకాశం అని అడగాల? ఆ రోజు భవనం వద్దంటారు. ఇల్లులు కట్టిస్తారు, ఎంతమంది కట్టిస్తారు? పేదవాళ్ళు ఎప్పుడు పుడుతూనే ఉంటారు కదా, పేదవాళ్ళు ప్రతి సంవత్సరం ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి, ఆయన కష్టపడిపోయి, ఇప్పుడు నేను మొన్న ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్తే 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాడు ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే. అలాంటి ఆర్టిస్టులు, చితికిపోయిన ఆర్టిస్టులు లేరంటారా? ఎంతమందిని తీస్తారు మీరు? ఎంతమంది ప్రతి సంవత్సరం ఎలక్షన్ అప్పుడల్లా 100 మంది, అది మంచిదే, నేను కూడా సంతోషపడతాను అలా చేస్తే, ఎందుకంటే కష్టం ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది. బట్ దాంతోపాటుగా ఇది కూడా చేయండి, అది చేయొద్దని మేము చెప్పాం, ఒకవేళ చేద్దామంటే, బట్ ఇది కూడా చేయండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe I Dream. Please subscribe. subscribe iDream channel. Do subscribe.
ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.